యాదగిరిగుట్ట పట్టణంలో శనివారం సీఎం సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. మొదటి రోజు బొమ్మల రామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాజాపేట మండలాల లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బొమ్మల రామారం మండలంలో 79 మందికి, తుర్కపల్లి మండలంలో 63 మందికి, రాజాపేట మండలంలో 76 మందికి, యాదగిరిగుట్ట పట్టణం మండలంలో 114 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలోనే శనివారం సీఎం సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. మొదటి రోజు బొమ్మల రామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాజపేట మండలాల లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బొమ్మల రామారం మండలంలో 79 మందికి, తుర్కపల్లి మండలంలో 63 మందికి, రాజపేట మండలంలో 76 మందికి, యాదగిరిగుట్ట పట్టణ మండలంలో 114 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 332 చెక్కులను అందజేశారు. నవాబుపేట రిజర్వాయర్ ద్వారా నియోజకవర్గానికి నీరు అందించాలని ప్రతిపాదన చేశామన్నారు. బస్వాపూర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నియోజకవర్గంలోని పలు తండాలు, గ్రామాల భూములు కోల్పోతారని, ఇంకా కూడా బాధితులకు నష్టపరిహారం అందలేదని, వారికి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరమన్నారు. గంధమల్ల చెరువు అభివృద్ధి చేసి పెద్దగా చేస్తే 10 మండలాల వరకు సస్యశ్యామలమవుతుందన్నారు. గంధమల్ల ప్రాజెక్టును 1.3 టీఎంసీ 2 టీఎంసీల వరకు ప్రాజెక్టు నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా పలు ప్రాంతాలలో మిషన్ భగీరథ నీళ్లు అందించడం కోసం కూడా చర్యలు చేపట్టాలన్నారు. 18 కోట్ల రూపాయలతో యాదగిరిగుట్ట అభివృద్ధి జరిగినా స్థానికులు ఎవరూ సంతోషంగా లేదన్నారు. యాదాద్రి అభివృద్ధి పేరు మీద భూములు గుంజుకోవడం జరిగిందని, వారికి ఇప్పటికీ పారితోషికం ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల కోసం మాట్లాడితే యాదాద్రి ఆలయం కోసం మాట్లాడినట్టు మాటలను వక్రీకరించి బీజేపీ నాయకులు చేసిన ధర్నాను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నడూ యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం మాట్లాడని నాయకులు ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. యాదాద్రిలో నూతనంగా 1000 గదులతో సత్రం నిర్మాణం చేయాలని సంబంధిత మంత్రిని కోరడం జరిగిందన్నారు. యాదాద్రి ఆలయంలో అవినీతి అధికారులు, ఉద్యోగులను ఉపేక్షించేది లేదన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ అభివృద్ధి సేవలు చేస్తుంటే నిరాదరణ లేని ఆరోపణలు మంచిది కాదన్నారు. మొదటి తిరుపతిగా అభివృద్ధి చెందుతున్న యాదగిరిగుట్ట ఆలయానికి అందరూ సహకరించాలని కోరారు. బొమ్మలారం ఆయన ముందు యాభై సరేలే బరాబర్ కొంచెం ఒక్కసేపు నీళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది.
అందులో నిన్న సుమారు 800 పైచీలకు చెక్కులు రావడం జరిగింది. ఈ వారం 10 రోజుల్లో కూడా ఇంకా 1000 చెక్కులు, ఈ నెల 2 నెలలనే మొత్తం సీఎం రిఫండ్ కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ పెండింగ్ లేకుండా ప్రత్యేక శ్రద్ధతోటి నేనే స్వయంగా సీఎం ఆఫీస్ పోయి ఒక్కొక్కటిగా ఆలయ ప్రాంతం వెనుకబడ్డదన్న ఉద్దేశంతో అన్ని కూడా శాంక్షన్ చేసుకొస్తున్నా. అందులో భాగంగా ఇలా ఆలయం యారుట బ్లాక్ సంబంధించి బొమ్మల రామరం, తుర్కపల్లి, రాజపేట, గుట్ట మండలాలు చెక్కులు పంపించడం జరిగింది. దానికి మా జిల్లా అధ్యక్షుడు, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, లోకల్ మున్సిపల్ చైర్మన్ గారు, మాజీ ఎంపీపీలు, మా నాయకులతో కూడా పాల్గొని ప్రజా సంక్షేమంలో ఎక్కడ కూడా వెనుకపోకుండా మొన్న 9 రోజులు సమావేశాలు నిజంగా తెలంగాణ 10 ఏళ్లలో ఎన్నడూ కూడా కనీ వినిగలిగిన రీతిలో 9 రోజులు అన్ని పద్ధతుల మీద చర్చలు చేసి తెలంగాణ ఉన్నటువంటి అన్ని శాఖల మీద పద్ధతుల మీద బిల్లు ప్రతి సభ్యునికి అవకాశం ఇచ్చి మాట్లాడించడం జరిగింది. ముఖ్యంగా ఆలయ ప్రాంతానికి సంబంధించి తాగునీటికి సాగునీటికి ఈ 10 సంవత్సరాలు నోసుకోకపోతే గతంలో కాంగ్రెస్ పట్టినటువంటి ప్రాజెక్టుల వల్ల కూడా మిగతా ప్రాంతాలే అభివృద్ధి అయినాయి తప్ప ఆలయ ప్రాంతం ఇక్కడ వెనుకబడిపోయింది. దానికి కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి తపాసుపల్లె మాకు 30 కిలోమీటర్ల దూరమే రాజపేట కుర్రారం బంధువుల గ్రామాలకు నీళ్లు వచ్చేది ఉన్నా కానీ అప్పుడున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ తపాసుపల్లి నుంచి సిద్దిపేటకు తరలించకపోయాడు. కాబట్టి దాని మీద కూడా మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్తో మాట్లాడి గ్రావిడ్ ద్వారా వచ్చే నీళ్లు ఇక్కడ రాజపేట మండలకు వస్తాయి. అవినీతి అధికారులను ఉపేక్షించలేదు. వీళ్ళైన వాడు గెలిచిన 7 నెలల నుంచి 8 నెలల నుంచి ప్రజలలో ఉంటున్నాడు. ఏ రకంగా మత్స్యాలని కొన్ని ప్రతిపక్షాలు చేస్తున్నాయి. మరి ఆ ప్రతిపక్ష సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. మరి మీకు హిందువుల ప్రేమ ఉందా? నేను అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ప్రతి గ్రామంలో బడి ఉన్నట్టుగా గుడి కూడా ఉండాలని చెప్పిన, హిందూ సాంప్రదాయం కాపాడాలని చెప్పిన. 1958లోనే యారుట మీద 120 సత్రాలు ఉండే. మరి కేసీఆర్ వచ్చినాక 1800 కోట్లతో డెవలప్ చేస్తున్నాడు, ఒక్క సత్రం కూడా లేదు. మరి మీరు హిందువులు అయి ఉండి కూడా ఎవరు కూడా దాని మీద మాట్లాడలేదు. ఇవాళ నేను అసెంబ్లీలో మాట్లాడితే మీ కొంపలు మునిగినట్టుగా ఏదో అవినీతి అధికారులను ఆపుతున్నట్టుగా మీరు ప్రజలను తప్పుదోవ పట్టించి గుట్ట అభివృద్ధిగా నిరోధకులు మారుతారు. కాబట్టి ఖచ్చితంగా స్వామివారి మిమ్మల్ని చూసుకుంటాడు. అభివృద్ధిలో ఎక్కడ కూడా వెనకాడే ముచ్చట్లు